ప్రజలు నమ్మే అధికారం కట్టబెడితే ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం అవినీతి అని నాకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాను. తెలంగాణ చరిత్రలో ఒక బ్లాక్ స్పాట్గా మిగిలింది. వేల కోట్లు మిత్తిల రూపంలో కట్టాల్సి వస్తుంది కదా, ఇది పాపం వాళ్ళది కాదని. ఇది మూర్ఖులు, ద్రోహులు అనే మాట. ఎన్టీఆర్తో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా ఉన్నారు మీరు. తన అధికారం దిగిపోవడానికి ప్రధాన కారణం వెన్నుపోటు అని చర్చ జరిగింది. మరి కేసీఆర్ గారు అధికారంలో దిగిపోవడం అవినీతి అంటా ఉన్నారు. దీంతో ఎట్లా ఏకీభవిస్తారు? ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చెల్లించిపోయి నా పురుగుల డబ్బా మందు తీసుకు. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు పూర్తిగా వ్యాపారాత్మకం. దిగజారుతున్న విషయాన్ని ఒప్పుకుంటూనే మనం కూడా కొంత దిగజారినాం. కానీ కేసీఆర్ చేదోడు వాదోడుగా ఉన్నారు, తెలంగాణ స్పీకర్గా ఉన్నారు. ఆ ఇద్దరు సొంత పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులైన వాళ్ళతో బడుగులు బలహీన వర్గాలు అంటే బీసీలలో ఎక్కువ ఉన్నారు కదా, ఇంకా ఎందుకు పెన్షన్ల మీద? రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకు వంశపారంపర్యంగా ఈ పవర్ను శాశ్వతం చేసుకోవాలంటే పునాదులు కదిలిపోతాయి, మా పీఠాలు కదిలిపోతాయి. బీసీలు ఇప్పటికీ 2వ శ్రేణి పౌరులే. రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి సరే? ఇవాళ వస్తున్నటువంటి చైతన్యం ఆషామాషి చైతన్యం కాదు. మేమెంతో మాకంత. దళితులను బీసీలను మోసం చేశారని ప్రధానంగా ద్రోహి నంబర్ 1. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటిసారి దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, చేయలేదు కదా. మాకు ఆ రోజు వచ్చింది బొటాబొటి మెజార్టీ మా కమ్యూనిటీ నుంచి. బహుశా తెలంగాణలో ఐఎమ్ ది ఫస్ట్ ఎమ్మెల్యే. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది. ఒక రాష్ట్రానికి అప్పెంతుంటుంది. వాళ్ళు రాజీనామా చేస్తే తెలుస్తుందా బీఆర్ఎస్? ఆ క్యాడర్ ఉందా? ఎవరైనా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోయే వాళ్ళు కూడా. బీసీ మూవ్మెంట్ బాగా జరుగుతుంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాల్సి వస్తే ఉంటారా? మరి నేను మనిషిని, కోరికలు ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తూ ఉన్నాం ఆర్జీ మీడియాలో మేధావులు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా మాట్లాడే నాయకులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల పెన్నదిగా మారుతూ తమ పవర్ను మొత్తం బలుగుడ కన్నీళ్లు దూర్చడానికి, బలహీన వర్గాలకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు సాగుతున్న నాయకులను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. దీంట్లో భాగంగా ఇప్పుడు ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి దగ్గర మనకు వచ్చాం. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినా ఎక్కడ గర్వం లేకుండా ముందుకు సాగుతున్న తరుణం. ఎవరు వచ్చినా ఒక పెద్ద దిక్కులాగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు కలుగుతున్న నేత. మరి తనే అందరి మన్నెలను పొంది అందరి ఆశీర్వాదంతో తెలంగాణ మొట్టమొదటి స్పీకర్గా ఎన్నికై మరి తన పవర్ని మొత్తం బడుగులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే వినియోగించి అందరి మన్నెలు పొంది అందరి ఆశీర్వాదం పొందిన నేత. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, పెద్దగా ఉమ్మడి రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు. ఎవరు వచ్చినా అన్నాను వస్తే చేయుతను అందిస్తూ ఉంటారు, అవసరమైన పనులు కూడా చేసి పెడతా ఉంటారు అనేది మన మాట కాదు, ప్రజలు అంటున్న మాట. మరి అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసాం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, తనే మరి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రజల మనిషి. ఇప్పుడు శాసన మండలి బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేతగా ఉంటున్నప్పటికీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. ఒక మంచి కవి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తనే మధుసూదనాచారి గారు. ఇప్పుడు మనం మా దగ్గర ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం రాఘవేంద్ర గారు. బాగున్నారా సార్? బాగుంది, చాలా బాగున్నాం. చెప్పండి సార్, మీరు ఎన్టీఆర్ పీరియడ్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుత యువత రాజకీయాలంటే అమ్మ వద్దురా నాన్న, ఏమవుతామంటే డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్ అంటూ ఉన్నారు, కానీ రాజకీయాలకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. మీరు కూడా చూడవచ్చు, ఎందుకంటారు ఇది? ఇప్పుడున్నటువంటి రాజకీయాలు పూర్తిగా వ్యాపారాత్మకమైపోయినాయి. ప్రజాసేవ అనేటువంటి ఆ సేవ అనేటువంటి మాట ఆవిరైపోయింది. అందుకనే ఈ రాజకీయాల్లోకి రావడం, స్వార్థపూరిత పనులకు ఒడిగట్టడం, తద్వారా వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం కంటే అనేక రంగాల్లో చాలా గొప్పగా సంపాదించేటువంటి అవకాశాలు, మార్గాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు అంటే సమాజం చీవాట్లు పెడుతున్నటువంటి పరిస్థితిని చూసినాం. రాజకీయ నాయకులు అంటే విశ్వసనీయత కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ తరం యువకులు
రాజకీయం అనేది ఒక వృత్తిగా కాకుండా దీనికన్నా మెరుగైనటువంటి జీవితం, గౌరవప్రదంగా ఉండేటువంటి జీవితాన్ని వెతుక్కునేటువంటి క్రమంలో రాజకీయాల మీద ఆసక్తి చూపడం. 4 దశాబ్దాలుగా ఉన్నారు సార్. ఎన్టీఆర్తో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా ఉన్నారు మీరు. అక్కడ రాజకీయాలు చూసినారు, ఒక ప్రక్షాళన మొదలైంది అక్కడి నుంచే. నాటి తరం నుంచి చూస్తే ఇప్పుడు కేసీఆర్ తరం వరకు చూసినారు కదా, ఎట్లా ఉంది? చాలా ఏమాత్రం పొందలేనటువంటి పరిస్థితి. ఎంతగా దిగజారినాయి, ఎంతగా వ్యాపారాత్మకమైనటువంటి మాట చెప్పడానికి కూడా వీల్లేదు. మేమందరం ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి జీవితంలో ఒక దైవాంశ సంభూతుడు అనేటువంటి స్థాయికి ప్రజలను ఆయన గౌరవించాలి. కాబట్టి అన్ని రకాల ఉన్నత శిఖరాలు చేరడానికి కారకులైనటువంటి తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి భావనతో వారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో వారు స్వచ్ఛమైన పిలిపించారు. యువకులారా, చదువుకున్న మేధావులారా, సమాజాన్ని మార్చేద్దాం, పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి ఒక మెరుగైనటువంటి సమాజ ఆవిష్కరణ జరగాలి అని అంటే నేను ముందుండి నడపడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సహకరించి మీరు కూడా రాజకీయాల్లోకి రండి అనేటువంటి వారి మాట మాలాంటి వేలాది లక్షలాది మంది ఆ తరం యువకులకు ఒక ప్రేరణగా నిలిచింది. వారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చినాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారి ఆశయాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేసినాం. నిజంగా చాలా గొప్ప రోజులు అవి. ప్రజాసేవలో కానీ, నైతిక విలువల్లో కానీ, మాటకు కట్టుబడి ఉండడంలో కానీ, ఎదుటివారిని గౌరవించడంలో కానీ, ఎదుటివారి సమస్యల్ని తన సమస్యగా భావించి వాటికి పరిష్కార ప్రయత్నం మనస్ఫూర్తిగా చేయడంలో కానీ ఆనాటి రోజులకు ఈ రోజుకు ఏమాత్రం పొంతం లేదు. ముమ్మాటికి దిగజారుతున్న విషయాన్ని ఒప్పుకుంటూనే మేము దిగజారుతున్నటువంటి రాజకీయాల్లో కూడా అనివార్యంగా కొనసాగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. మీ కవియుదయం ఎప్పుడు చెలించలేదా సార్? అప్పుడు నిజంగా రాజకీయాలంటే ప్రజాసేవకే, రాజకీయాలంటే ఆపన్నాస్తం అందించాలి, బడుగు వర్గాల పక్షాన పోరాటం చేయాలన్నారు. మీరు దానికి ముందడుగులో ఉన్నారు. అప్పుడు గతంలో మీరు 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చెలించిపోయి నాటి పురుగుల డబ్బా మందు తీసుకెళ్ళినారు అసెంబ్లీకి, నాటి కాలం నుంచి నేటి కాలం వరకు. అంటే ఎట్లా ఉండే అప్పుడు? నేను ఇందాక అడ్మిట్ చేసిన కదా, ఆ రోజు రాజకీయం అంటే సేవ, ఈరోజు రాజకీయం అంటే అన్ని వ్యాపారాల కంటే ఎక్కువ సంపాదించుకోవడానికి గొప్ప వ్యాపార మార్గంగా భావించి ఒక తరం వస్తున్నది. కాబట్టి వ్యాపారాల్లో బాగా సంపాదించినటువంటి వాళ్ళు, ఆ మెలకువలు తెలిసినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు కూడా కలుషితం చేస్తారు. ఇప్పుడు మీరు నాటి రాజకీయాలు చూస్తున్నారు, నేటి రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు యువతకు పిలుపునిస్తా ఉన్న సందర్భంలో మీ కవియుదయం ఎప్పుడు అనుకోలేదు ఎందుకు ఈ రాజకీయాలు అప్పుడు బాగుండే ప్రజాసేవ చేసినా చాలు అనిపించలేదా ఎప్పుడు? అంటే కొనసాగడానికి ప్రేరణ ఇది తాత్కాలికంగా. అప్పుడప్పుడు అనేక రకాలైనటువంటి వైరాగ్యాలు మనిషికి ఉంటాయి తాత్కాలికం. కానీ నేను మునిగి తోలుతున్నటువంటి ఫీల్డ్ అదే కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితులను బట్టి ఎందుకు ఇంకా దిగజారుతున్నాయనేటువంటి విషయం గ్రహిస్తూ కూడా కొనసాగడం అవసరమా అనేటువంటి సంఘర్షణ ఉన్నప్పటికీ అనివార్యంగా అందులోనే సేవ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇక జీవితం మొత్తం అందులోనే గడిచింది. దిగజారుతున్నటువంటి మాట వాస్తవం, దిగజారినటువంటి రాజకీయాల్లో ఉన్నమాట వాస్తవం. కానీ మిగతా వాళ్ళతో చూస్తే మాకు మేము కొంచెం సంతృప్తి చెందేది, కొంత మమ్మల్ని మేము అది ఆవిష్కరించుకునేది ఏంటంటే అందరిలాగా మనం దిగజారలేదు కదా. సమాజంలో విలువలు దిగజారినాయి, రాజకీయ నాయకుల క్వాలిటీ దిగజారింది, మనం కూడా కొంత దిగజారినాం. కానీ మిగతా వాళ్ళలాగా దిగజారలేదు కదా. కాబట్టి ఈ మాత్రం ఉన్నోళ్ళన్నా ఉండకుంటే ఇంకా దిగజారుతాయి అనేటువంటి భావన కూడా మేము కంటిన్యూ కావడానికి. మధుసూదనాచారి గారిని ఒకసారి ఆయన రాజకీయ జీవితంలో తొంగి చూస్తే టీడీపీ రాజు ఆ రోజు ఫైటర్గా ఉన్నాడు ఎమ్మెల్యేగా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినారు. కేసీఆర్ చేదోడు వాదోడుగా ఉన్నారు, తెలంగాణ స్పీకర్గా ఉన్నారు. కేసీఆర్తో మీ అనుబంధం ఎట్లా ఉండే? చాలా తెలంగాణ ఉద్యమం సంబంధించి. ఇక్కడ నేను గతంలో కూడా ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీలాగానే వారు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఎన్టీ రామారావు గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి వైవిధ్యం ఏందని. నేను ఒక మాటలోనే సమాధానం చెప్పిన. ఎన్టీ రామారావు గారు సమ్మోహన శక్తి, కేసీఆర్ గారు మేధో సంపత్తి. ఆయన సమ్మోహన శక్తి, ఈయన మేధో సంపత్తి. అదృష్టం ఏంటంటే ఇక్కడ నా గురించి కొంత ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ దేశంలో వచ్చినటువంటి అనేక రాజకీయ పార్టీలలో సుస్థిరంగా ఉన్నాయి,
అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షంగా ఉన్నాయి, కొన్ని మాత్రమే సక్సెస్ అయినాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు, అనేక పార్టీలు రావచ్చు, కానీ సొంత పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ముఖ్యమంత్రి అయిండు. రెండవది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని పెట్టి ముఖ్యమంత్రి. నా అదృష్టం ఏంటంటే ఆ ఇద్దరు సొంత పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులైన వాళ్ళతో వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా పనిచేసి అరుదైనటువంటి అవకాశం దక్కిన మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తులలో నేను ఒక ఆయన్ని. అది అదృష్టం. మీరు తనతో ఉన్నారు, కేసీఆర్ గారితో ఉన్నారు. తను అధికారం దిగిపోవడానికి ప్రధాన కారణం వెన్నుపోటు అని అప్పుడు చర్చ జరిగింది. మరి కేసీఆర్ గారు అధికారంలో దిగిపోవడం అవినీతి అంటా ఉన్నారు. దీంతో ఎట్లా ఏకీభవిస్తారు? తప్పండి. ఇప్పుడు ఇలా రెండు మూడు రకాలు. ఒకటి, మేము తెలంగాణ తెచ్చినాం, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పాలన తెచ్చినాం. ప్రజలు ఆశాజీవులు. ప్రజలలో ఒక ప్రభుత్వం రావడం ద్వారా ఇంకా మెరుగైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయనేటువంటి విషయంలో ఆశిస్తుంటారు. 10 సంవత్సరాలు మేము అధికారంలో 2 టర్ములు వెళ్ళినాం కాబట్టి, పరిపాలన సాగింది కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉండి తీరుతుంది, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి. దానితో పాటు దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, బహుశా ఈ దేశంలో అధికారంలోకి రావడానికి హామీలు ఇవ్వడం అనేది వాళ్ళతో మొదలు కాలే, లేదా వాళ్ళతోనే ఆఖరి కూడా కాదు. హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలు, ఎన్నికల సభలో చేసేటువంటి వాగ్దానాలు అన్ని పార్టీలు చేస్తాయి. కానీ బహుశా నాకున్న అవగాహన మేరకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టోలను చూసినా, ఎన్నికల్లో హామీల విషయానికి వచ్చినా, మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఆ రకంగా నమ్మించిండు. ప్రజల్ని ఎందుకు తప్పు పట్టాలి? నేను ఒక పేదవాడిని, నాకు 2000 పెన్షన్ వస్తూ ఉన్నది, వచ్చేదైతే గ్యారంటీ. ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తానన్నాడు. తప్పకుండా ఆ బలహీనత ఉంటుంది. ఒక మేధావిగా చెప్పండి సార్, రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఇప్పటికి కూడా బడుగులు బలహీన వర్గాలు అంటే బీసీలలో ఎక్కువ ఉన్నారు కదా, 50%, 60% ఉన్నారు. ఇంకా ఎందుకు పెన్షన్ల మీద బతకాల్సిన దీన దుస్తున్న 4000 ఇస్తే ఆయన కోటేయాలి, 2000 ఇస్తే ఈయనకేయాలని ఎందుకు ఆ దుస్తులో ఉంది? 78 ఏళ్ళు అయింది. బీసీల విషయానికి వస్తే ఈ దేశంలో బీసీలను అణచివేసి శాశ్వతంగా బీసీలుగానే ఈ స్థాయిలోనే ఉంచేటువంటి కుట్ర జరిగింది. ఈ మధ్యకాలంలో బీసీల ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో నేను చెప్తున్నటువంటి మాట, రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వాల్సి ఉండే, ఇవ్వకపోవడం మొదటి బీసీలకు చేసినటువంటి అన్యాయం. ఇవాళ ఎవరైతే అప్పటి వరకు రాజులుగా, మహారాజులుగా, భూస్వాములుగా, జాగీర్దారులుగా, జమీందారులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ రాజ్యాధికారంలోకి వచ్చారు. ఈ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వంశపారంపర్యంగా రాజ్యాధికారం అనుభవించడం అలవాటైనటువంటి కులాలు కాబట్టి, వర్గాలు కాబట్టి, ఈ పవర్ను శాశ్వతం చేసుకోవాలంటే బీసీలను రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలి. వీళ్ళకు ఒక్కసారి రాజ్యాధికారం అనేటువంటి రుచి తగిలితే మా పునాదులు కదిలిపోతాయి, మా పీఠాలు కదిలిపోతాయి, మా పీఠాలకు మేము దూరం అవుతాం అన్నటువంటి భావనతో కల్పించకుండా చేసినటువంటి మొదటి కుట్ర అది. రెండవ కుట్ర, ఈ దేశంలో సృష్టించబడేటువంటి సంపద మొత్తం, సంపద సృష్టికి కారకులు మూలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఈ వర్గాలే సంపద సృష్టిస్తాయి. ఈ వర్గాలకు సంపదలో భాగస్వామ్యం దక్కాలి. ఈ వర్గాలకు సంపదలో భాగస్వామ్యం దక్కకుండా చేయడం ద్వారా ఒకవైపు రాజ్యాధికారంలో వాటా లేదు, రెండవ వైపు సంపద పంపిణీలో వాటా లేదు, మూడవది బీసీలు లాంటి వాళ్ళు ఎప్పుడైనా చైతన్యవంతులైతే, వాళ్ళు ఒక్కటైతే మాకు ప్రమాదం కాబట్టి ఎన్నికలు అనేటి నేను ఈ 40 సంవత్సరాల కాలంలో చూసిన మొదటి ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు 1983 జనవరి 5వ తారీఖున జరిగినటువంటి మొదటి ఎన్నిక నుండి నిన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికకు నేను ప్రత్యక్ష సాక్షిని. అవును, ఈ 40 సంవత్సరాల కాలంలో ఏం చేసిందంటే, ఒక రూపాయితో అయ్యే ఖర్చును 200-300 రూపాయల స్థాయికి తీసుకుపోయారు. మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు, సంపద పంపిణీలో వాటాదారులు హక్కుదారులు కాకుండా చేసిండ్రు. మూడవది, వీళ్ళు చైతన్యవంతులై తిరగబడి ఒక్కటైనా కూడా ఎదుర్కోలేనటువంటి, తట్టుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి
₹1 పోవాల్సినటువంటి ఎన్నికలను ₹100లకు తీసుకుపోయారు. బీసీలలో ఆ శక్తి లేదు. బీసీలలో ఇంకో బలహీనత ఏంది, పేదరికం ఉన్నది. వాళ్ళు 2000 ఇచ్చే కాడ 4000 ఇస్తే ఓట్లేసేటువంటి మనస్తత్వం ఉన్నది. వెరసి ఇవన్నీ రాజ్యాధికారం గుప్పెడ పెట్టుకొని ఈ వర్గాలకు సంపూర్ణమైనటువంటి ద్రోహం. అందుకనే నేను రోజు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, ఈ దేశంలో బీసీలు ఇప్పటికీ 2వ శ్రేణి పౌరులే. రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి సార్? ఇవన్నీ మీరు చెప్తా ఉన్నారు, రెగ్యులర్గా వింటూ ఉన్నాను. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఒక 40 ఏళ్ళ అనుభవంలో ఒక మేధావిగా చెప్పండి, రావాలి. అందుకనే ఈ జరుగుతున్నటువంటి కుట్రల్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. బీసీ కుల సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, ఈ బాధితులైనటువంటి వాళ్ళు కావచ్చు, చెవులో జోరీగలాగా. అదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిణామంలో మార్పును కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 50 ఏళ్ళ కిందంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు చదువుకున్న వాళ్ళు గారు. 50 ఏళ్ళ కిందంటే మన పూర్వీకులందరూ గ్రామంలో ఉండేటువంటి భూస్వామి కనుసన్నలలో ఆడుండేటువంటి భూమి కావచ్చు, అధికారం కావచ్చు, వాళ్ళ చుట్టూ కేంద్రీకృతమైంది కాబట్టి వాళ్ళు శాసించేవాళ్ళు. వాళ్ళ మన అదృష్టం ఏంటంటే మారిన పరిణామంలో ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో తెలివి కలటువంటి వాళ్ళు తయారవుతున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రం బీసీ మూవ్మెంట్లో ముందున్నది. ఇంటింట చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ వస్తున్నటువంటి చైతన్యం ఆషామాషి చైతన్యం కాదు. రాబోయే రోజులలో గవర్నమెంట్ ఇటీవల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో 42% అని వాళ్ళు అన్నారు. కానీ బీసీల స్లోగన్ అది కాదు, మేమెంతో మాకంత, మేమెంతో మాకంత. ఆ దిశగా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. వీలైనంత త్వరగా ఆ మార్పును మనం ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సఫరర్. వాళ్ళకు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నది. ఈ వాస్తవాలను వాళ్ళకు తెలియజెప్పడంలో సంఘాలు కూడా చాలా సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి తోడ్పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో 42% హామీ ఇచ్చి చట్టబద్ధత తీసుకొస్తాం, అమలు చేస్తామని చెప్పి దాన్ని ఎట్లా తుంగలో దొక్కాలనేటువంటి ప్రయత్నం ఆయన నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థమవుతుంది. వీళ్ళు ఎవ్వరు ఏ మాట చెప్పినా ఎన్నికల్లో గెలవడానికి మమ్మల్ని మోసపుచ్చే, మభ్యపెట్టే, చివరికి మా జీవితాలని శాశ్వతంగా శాపగ్రస్తం చేసేటువంటి కుట్రలే తప్ప నిజాయితీతో నిబద్ధతో మా జీవితాలు వీళ్ళు మార్చలేరు అనేది స్పష్టత వస్తుంది. మనం నియర్ ఫ్యూచర్, మీరంటే ఇంకా యువకులు మాతో చూసినప్పుడు మేము దాదాపు 70 ఏళ్ళకి వచ్చినాం. మార్పు మేము కూడా చూడగలుగుతున్నాం. మాకే నమ్మకం ఉంది, మేము జీవించినటువంటి కాలంలోనే ఈ పరిస్థితుల్ని ప్రజలు తారుమారు చేస్తారు. మీలాంటి వాళ్ళు ఆ ఫలితాలు అనుభవిస్తారు. తెలంగాణ వచ్చాక ముఖ్యంగా మధుసూదనాచారి లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా కొట్లాడిన వాళ్ళు, బీసీ సమాజంలో ఒక పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు అనుకుంటే నాటి బీఆర్ఎస్ని నమ్మి అధికారం కట్టబెడతారు. దళితులను, బీసీలను మోసం చేశారని ప్రధానంగా మీరేమో కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. కనీసం 42% రిజర్వేషన్లు పక్కన పెడితే బీసీలకు రాజ్యాధికారం పక్కన పెట్టినా కనీసం క్షేత్ర స్థాయిలో ఉన్న పదవులు దక్కకుండా చేశారని ఆరోపిస్తుంటారు కదా. ఈ దేశంలో బీసీలకు అడుగడుగున అన్యాయం, అవమానం జరగడానికి దాని అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ అనేది. ద్రోహి నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఉన్నంతలో అవకాశాలు ఇచ్చింది. చాలామందికి ఒక అపోహ ఉన్నది ఏంటంటే మొదటిసారి దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, చేయలేదు కదా. ఆ రోజు మీరందరూ కూడా పరిస్థితుల్ని ఒక్కసారి సమీక్షించుకోవాలి. వాస్తవం జరిగింది ఏందనేది అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడిండ్రు ఆంధ్ర పాలకులు? తెలంగాణ వస్తే మీకు నీళ్ళు ఎక్కంచెలు వస్తాయి, నిధులు ఎక్కంచెలు వస్తాయి, కరెంట్ ఎక్కంచెలు వస్తుంది అన్న. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంది? మీకు పరిపాలన చేత కాదు. మూడవ మాట ఏంది? వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు, సృష్టించినటువంటి అభద్రత, అపనమ్మకం మళ్ళీ మీరే కలపాలనేటువంటి ఉద్యమం చేయాల్సి వస్తుంది అన్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఒక సమర్థుడైనటువంటి మాకు ఆ రోజు వచ్చింది బొటాబొటి మెజార్టీ. 69 మాత్రమే మేము గెలుచుకున్నటువంటి స్థానాలు. 63 స్థానాలు వదిలిపెడితే ఇంకా బయట ఉన్నాయి 56. అంటే ప్రమాదం పొంచి ఉన్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక కుట్ర జరిగి మళ్ళీ డిస్టర్బ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక స్టేబుల్ 2 బలమైనటువంటి అవసరాలు ఉన్నాయి ఆ రోజు. ఒకటి స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వాలి, రెండవది ప్రజలు ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వాలి. మరి ఈ 2 ఇవ్వాలంటే ప్రయోగాలు చేసేటువంటి అవకాశం లేదు. ప్రయోగం చేస్తే ఫలితం ఉండదు.
ఫలితం ఉండకపోతే తెలంగాణ మళ్ళీ కలిపేటువంటి కుట్ర మనకు నెత్తి మీద కత్తిలాగా వేలాడుతూనే ఉన్నది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పేరిట జరిగినటువంటి దుర్మార్గాలు కూడా మీకు తెలుసు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ అనివార్య పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు సముచితమైనటువంటి గౌరవం గ్యారెంటీకి ఇచ్చింది. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి పదవులు 2. ఒకటి అసెంబ్లీ స్పీకర్, రెండవది శాసన మండలి చైర్మన్. ఈ 2 కూడా మీకు తెలుసు కదా. మాలాంటి అంటే నేను తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసినటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు, సభ్య సమాజానికి కూడా తెలుసు. నిర్విరామంగా అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తులలో నేను ఒక్కరిని. అయితే సామాజికంగా నేను ఒక్కరినే ఎమ్మెల్యేను మా కమ్యూనిటీ నుంచి. బహుశా తెలంగాణలో ఐఎమ్ ది ఫస్ట్ ఎమ్మెల్యే. అటువంటి ఒకే ఒక్కడు ఉన్నటువంటి వ్యక్తిని స్పీకర్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఉన్నంతలో చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నమాట వాస్తవం ఎప్పుడైనా. కానీ ద్రోహం చేసినటువంటి వాళ్ళు, అటువంటి సోయి లేనటువంటి వాళ్ళు, అటువంటి మనసు లేనటువంటి వాళ్ళు, అటువంటి అంశాన్ని రేకెత్తించడం ద్వారా ఎదుటోళ్ళ మీద నెపం మోపే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళలో మాత్రం జ్ఞానోదయం అవుతున్నట్టు. సీనియర్ నాయకునిగా చెప్పండి, తెలంగాణ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, మీరు అన్న పాయింట్స్ ప్రజలు భావించినారు. తెలంగాణ ఉద్యమంలో కూడా దళితులు కావచ్చు, మీలాంటి బీసీ సమాజం మొత్తం ఏకమైంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి సీఎం పీఠాన్ని అధిరోహిస్తే పరిపాలించే శక్తి సామర్థ్యాలు లేవా ఒకటి. మరి ఆ పార్టీలు నమ్మలే కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాలు బీఆర్ఎస్నే ఎన్నుకున్నారు కదా. ఇంకా మరి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏం చేయలేరు కదా అంటుంటారు కదా వాళ్ళు. మేము ఆరోపణలు చేయడం కోసం కాదు, ఇక్కడ వ్యక్తులకు కులాలకు గౌరవించడం ఒక పార్శ్వం. వెరసి తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ అంటే కరెంటు ఉండదు, తెలంగాణ అంటే సాగునీరు ఉండదు, తెలంగాణ అంటే తాగునీరు ఉండదు, తెలంగాణ అంటే బడులు ఉండవు, బడులున్న హాస్టళ్ళు పనిచేయి, పురుగుల మెతుకులు, అనేక దవాఖానలు ఉన్నాయి. ఏ ఒక్క విషయం కూడా ఇక్కడ మీరు రాఘవేంద్ర గారు, నా సూచన, తెలంగాణ అనేది 56లో కలపబడిన నాటి నుండి 2014లో విముక్తమై బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఏ ఒక్క సమస్య అయినా శాశ్వత ప్రాతిపదికన పరిగణించబడ్డదా? ఇక్కడ అపురూపమైనటువంటి వనరు కృష్ణా గోదావరి జీవనదులు తెలంగాణ నుంచి వెళ్ళిపోతాయి. అపారమైనటువంటి బొగ్గు నిల్వలు తెలంగాణలోనే ఉంటాయి. కానీ మనకు కరెంటు ఉండదు. మనకు సాగు వ్యవసాయానికి మనకు ఎప్పుడో మహానుభావులు కాకతీయ ఆ రాజులు కట్టించినటువంటి వేలాది లక్ష చెరువుల వరకు ఉన్నటువంటి తెలంగాణ తాగునీటి కోసం గోసపడుతుందా? ఏ విషయంలో ఏ రంగంలో కాంగ్రెస్ నమ్మి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే నాటికి అప్పటి వరకు జరిగినటువంటి 50-60 సంవత్సరాల కాలంలో అత్యధిక సమయం తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సమస్య పరిష్కరించినటువంటి పార్టీ కాంగ్రెస్. అడుగడుగున తెలంగాణకు ద్రోహం చేసింది. అది కలపడం కావచ్చు, ఉద్యమించినటువంటి వాళ్ళని కాల్చి చంపడం కావచ్చు, తదనంతరం మేము చేసినటువంటి ఉద్యమ కాలంలో నక్సలైట్లని, తెలంగాణ అంటే నక్సలైట్లని చిత్రీకరించడం కావచ్చు, రకరకాల చర్యల ద్వారా చివరికి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చావు బతుకుల మధ్య ఆయన ఎక్కడి వరకు పోయిండో మనమే సాక్షులం. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటించి మళ్ళీ ఎవరో ఒక ఆయన వెకిలి వేషం వేస్తే యూటర్న్ తీసుకొని మళ్ళీ వందలాది మంది చావడానికి కావచ్చు. ఈ రకంగా అడుగడుగున అన్యాయం చేసి ద్రోహం చేసి చిత్తశుద్ధి కనబరచనటువంటి పార్టీ మొదటిది కాంగ్రెస్. కాబట్టి ఎప్పటికైనా చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. ఈరోజు కూడా మళ్ళీ అదే ఆవిష్కరిస్తూ ఉన్నది. 2014 వరకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. 2014 నుంచి 23 వరకు అన్ని చేసినాం కదా, మళ్ళీ ఎందుకు సమస్య వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అనేది సమస్యల మధ్య కొట్టుమిట్టాడాలి, సమస్యలతో కునారిల్లాలి. వీళ్ళ జీవితం అంటే చివరికి తెలంగాణ బతుకు అని అంటే సమస్యల్లో పుట్టి, సమస్యల్లో పెరిగి, సమస్యలతోనే అంతం కావడం అనేది తెలంగాణ జీవితంగా శాసించింది కాంగ్రెస్. అనేక తరాలకు ద్రోహం చేసి చరిత్రలో విలేన్గా మిగిలిపోయింది కాంగ్రెస్. ప్రజలు నమ్మే అధికారం కట్టబెడితే మరి బీసీలకు సంబంధించిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా చేయలే. నెంబర్ 1.
తర్వాత 10 ఏళ్లలో ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరంలో అవినీతి అని, మేడిగడ్డ కావటం, సుందిల కావటం, అన్నారు పిఎల్ కుంగిపోవడంలో కావచ్చు, ఇట్లా అవినీతి తాండవించింది. అక్కడ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాను ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. రాఘవేంద్ర గారు, కాంగ్రెస్కు ఇంగితం ఉండాలి. రెండు బలమైనటువంటి అంశాలు. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అత్యంత ముఖ్యమా, ఈ సమస్యలు ముఖ్యమా? మొదటి ప్రయారిటీ ఏంది? నువ్వు మొదటి ప్రయారిటీకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా దాన్ని ఘోరమైనటువంటి వైఫల్యం దిశగా తీసుకొని పోతూ ఏడాది కింద అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి నువ్వు మాట్లాడింది ఈ 4 అంశాలే. ఈ 4 అంశాల చుట్టూ తిప్పుతూ మేడిగడ్డ విషయానికి వస్తే, దాని గురించి కాళేశ్వరం గురించి మీకు అవగాహన ఉన్నది కదా. అంత భారీ ప్రాజెక్టులో 2 పియర్స్ కుంగుతే ఇవాళ ఎటువంటి ప్రపంచంలో ఉన్నామంటే మనం? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడుంది అని అంటే, మనిషి మెదడు తీసి మెదడు పెడతా ఉన్నారు, గుండె తీసి గుండె పెడతా ఉన్నారు. ఎక్కడో స్పేస్లో చిక్కిపోయినటువంటి సునీత విలియమ్స్ రాలేదు అనేటువంటి పరిస్థితులలో సేఫ్గా తీసుకొచ్చిండు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆ స్థాయిలో ఉంటే, కేసీఆర్ అనేటువంటి మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన అందరితో విచారించి డిజైన్ చేసి పూర్తి చేసినటువంటి ప్రాజెక్టును 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగితే, 2 సంవత్సరాల కాలంలో 2 పియర్స్ను కూడా రిపేర్ చేయలేని వాళ్ళు కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ మానసిక స్థితి ఏంది? ఈ రోజు వరకు అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ అచేతనత్వం నుండి, వాళ్ళ అవగాహన రాహిత్యం నుంచి, వాళ్ళ పాలన వైఫల్యం నుంచి బయటపడడానికి ఎంచుకున్నటువంటి చిలిపి ప్రయత్నాలు మాత్రమే. ఇవాళ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో, పియర్స్ రిపేర్ చేసి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతూ ఉన్నారు. ఎస్ఎల్బీసీలో ఏం జరిగిందో నిన్నగాక మొన్న చూసినాం. నేచరు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. ఈ దేశంలో ఇటువంటి దుర్ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. కానీ జరిగిన దాని చుట్టే తిప్పుకుంటూ ప్రజల్ని ఎక్కువ కాలం మోసగించలేరు, నమ్మించలేరు. ఫలితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మోసగించడం, రేవంత్ రెడ్డి గారు నమ్మించడం, కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం కాదు, ఈ రాష్ట్రం మళ్ళీ 2-3 దశాబ్దాలు వెనక్కిపోతున్నది. మా బాధ అంతా, చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా, చేస్తున్న దాని పర్యవసానాలు 2-3 దశాబ్దాలు ఎవరిమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చినామో, ఎవరైతే త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో, ఏ ప్రజలైతే తెలంగాణ కోసం కోట్లాది మంది ముక్తకంఠంతో నినదించి వచ్చిందో, ఆ తెలంగాణను ఒక దరికి చేర్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ బదాబదలు చేసేటువంటి దుర్మార్గం క్షమించరాని నేరం. ఖచ్చితంగా ఈ 4-5 సంవత్సరాల వీళ్ళ పాలనా కాలం కూడా తెలంగాణ చరిత్రలో ఒక బ్లాక్ స్పాట్గా మిగిలిపోతుంది. ఏం అమలు చేయలేదంటారా సార్? సీనియర్ నాయకులు చెప్పిన వాళ్ళు అంటారు కదా, మేము కూడా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్ పాసెస్లు ఇస్తూ ఉన్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఉంటుంది. కానీ గుదిబండి ఉంది, 1000 కోట్లు మిత్తిల రూపంలో కట్టాల్సి వస్తుంది కదా, ఇది పాపం వాళ్ళది కాదంటే పదే అగ్రస్థాయి నాయకులు కూడా అంటున్నారు. ఇది మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు, ద్రోహులు అనే మాట. ముమ్మాటికి ఇది ద్రోహం. కాంగ్రెస్ పార్టీ 21 రోజుల పసిగుడ్డు కాదు. 1885లో స్థాపించబడ్డటువంటి పార్టీ. 1947లో దేశానికి స్వాతంత్రం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 34 సంవత్సరాలు దేశాన్ని, రాష్ట్రాలను ఏకధాటిగా పాలించినటువంటి పార్టీ. అటువంటి పార్టీ ఒక రాష్ట్రానికి అప్పెంత ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, ఒక రాష్ట్రం ఖర్చు ఎట్లా చేస్తుంది అనే సోయి ఉండాలన్నా వద్దా? ఒకరి మాటలు నమ్ముతారు, ఒకరి మాటలు నమ్మడం కాదు. నువ్వు నిన్న పుట్టినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టిండు, 83లో అధికారంలోకి వచ్చిండు. పాతదేదన్నా తెలియదంటే అర్థం ఉన్నది. ఆయన రాజకీయ నాయకుడు కాదు, అధికారంలో కొత్తగా వచ్చిండు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన తర్వాత అనేక మంది ఆర్థికవేత్తలు, అనేక మంది నిష్ణాతులు ఉన్నటువంటి పార్టీలో ఉండి పక్కాగా ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారాన్ని చేజెక్కించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి అధికారంలోకి వస్తే
శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచి తట్టా బుట్టా చదువుకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని హామీలైనా ఇద్దాం, ఎటువంటి ద్రోహానికన్నా తలపడదాం, ఒక్కసారి వాళ్ళని డిస్టెబిలైజ్ చేయాలి, ఒక్కసారి పవర్ వాళ్ళ నుంచి పోవాలనేటువంటి కుట్రతో ఇచ్చినటువంటి హామీలు అది అమలు చేయలేక ఎదుటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం. బీజేపీ మా మధ్యలోనే ఉంది, మొన్న ఎంపీ ఎన్నికలలో చూసిన. అందుకనే నేను నిన్న డిమాండ్ చేసిన, ఇవాళ డిమాండ్ చేస్తూ ఉండ, దమ్ముంటే, కొంచెం ఆత్మవిశ్వాసం ఉంటే, కొంచెం నిజాయితీ ఉంటే, కొంచెం రేషం ఉంటే, మా పార్టీ నుంచి గుంజుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని రాజీనామా పెట్టించండి, ఎన్నికలు జరిపించండి, ఇవ్వలేదో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ సీనియర్ నేతగా చెప్పండి, బీఆర్ఎస్లో క్రియాశీలకంగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేస్తే ఒకవేళ ఎన్నికలు వచ్చినాయి అనుకుందాం, మీ డిమాండ్ గెలుస్తుందా బీఆర్ఎస్? ఆ క్యాడర్ ఉందా? చెల్లా చెదురు అయింది, కేసుల పాలు అవుతా ఉన్నారు, మనో స్థైర్యం దెబ్బతింది అంటున్నారు కదా, నిజమేనా ఇది? ఎవరయ్యా అన్నది? బీఆర్ఎస్ పార్టీ అంటే 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఈ రోజు కూడా బలంగా గాలిలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సగం మంది ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచింది గాలిలో అనేటువంటి పదం తెలిసి కావాలని ఎందుకు ప్రయోగిస్తున్నా అంటే, ఒక్కొక్కరు 3-4 సార్లు ఓడిపోయిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 3-4 సార్లు ఓడిపోయి, కొందరైతే మేము డబ్బాలు పట్టుకొని తిరుగుతాను, మాకు ఈసారి ఓటు అయిపోయింటే మా కుటుంబం మేమందరం ఎక్కడికి చేరుతాం ఇక మీకు తెలుసు అనేటువంటి మాటలతోని అధికారంలోకి వచ్చిన వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వార్డు నుంచి, వార్డు కాదు ఏ మాటకు ఆ మాట చెప్పానంటే, ప్రతి ఇంటి నుండి హైదరాబాద్ వరకు కార్యకర్తల బలం ఉన్నటువంటి ఇక మార్పులు అంటారా రాజకీయాల్లో చూస్తున్నాం కదా, కొందరి జీవితమే అధికార పార్టీ, కొందరు వాళ్ళ రాజకీయ జీవితం అంతా అధికార పార్టీ. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోయే వాళ్ళు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు రాజకీయాలను శాసించలేరు, ప్రభావితం చేయలేరు. ఇటువంటి ఏ పార్టీకైనా కూడా సహజం. అంత నమ్మకాలేని పార్టీలోకి అత్యంత నమ్మకంగా ఉన్న మీరున్నారు, అటు కేసీఆర్ గారు ఉన్నారు, ప్రతిపక్ష నేత మీరున్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటూ మరి ఏం చేయలేని కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళడం అనేది, బీజేపీ పోవట్లేదు, వేరే వాళ్ళు పోవట్లేదు కదా, మరి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పోవాలి కదా అధికార పార్టీ. నేను ఏమంటున్నా, అందరూ అంటలేను కదా, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ శాశ్వతంగా మాది అధికార పార్టీ అనేటోళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళలోకి పోతారు. అటువంటి పాలిటిక్స్ ఇప్పుడు మీరు అన్న మాటతో నేను మొదలే ఏకీభవించి, విలువలు పతనమైనవి. గతంలో ఉన్నటువంటి క్వాలిటీ లేదు, గతంలో ఉన్నటువంటి క్వాలిటీని ఆశిస్తే అది మన తప్పు అవుతా ఉన్నది. మారినటువంటి సినారియోలో కొంత అడ్జస్ట్మెంటు అయితూ రాజకీయాన్ని నడపాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ప్రతిపక్ష నేతగా ఉన్నారు, తెలంగాణ నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే స్థానిక పరిశ్రమలు ఉద్యోగాలు కావాలని ఒక డిమాండ్ ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా ఈ డిమాండ్ ఏమన్నా శాసన మండలిలో పెట్టగలుగుతారా? వాస్తవంగా కొన్ని విషయాలు ఇప్పుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిరుద్యోగం అనేది చాలా సీరియస్ సమస్య. అందుకే మీ దృష్టికి మనం అది ఒక బడా బాగ్ని లాగున్నది. పాలక వర్గాలైనా ప్రతిపక్షాలైనా దీని మీద ఒక నిశ్చితమైనటువంటి దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలలో బాధ్యతారాహిత్యం పనికిరాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దీన్ని సైంటిఫిక్గా స్టడీ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి వనరులు అంటే రకరకాల దేశాలలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం సమీక్షించి అటువంటి వాటిని అర్థం చేసుకొని దేని ద్వారా ఇంత తీవ్రంగా ఉన్నటువంటి సమస్యను మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదో ఒక డెప్త్ స్టడీ జరగాలి. ఆ ప్రకారంగా ముందుకు పోవాలి. తెలంగాణలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రత ఉన్నటువంటి మాట వాస్తవం. చివరి క్వశ్చన్, బీసీ మూవ్మెంట్ బాగా జరుగుతుంది, యువత పాల్గొంటూ ఉన్నారు, మీలాంటి మేధావులు పాల్గొంటూ ఉన్నారు. దానికి సారథ్యం వహించే బాధ్యత వస్తే మధుసూదనాచారి గారు ప్రవర్తిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాల్సి వస్తే ఉంటారా? నో ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు నా కోసం కాదు, బీసీ సమాజం కోసం, బీసీ సమాజం కోసం ఉద్యమంలో కానీ పోరాటంలో కానీ న్యాయం వాళ్ళకు జరిపించడంలోనే జరగాలనే దాంట్లో ముందుంటుంది తప్ప నాకు అది ఎప్పుడు సెకండరీనే. ఎందుకంటే నేను మళ్ళీ ఈ విషయంలో వివరణిస్తా ఉన్నా. నేను
నా రాజకీయ జీవితం 43 సంవత్సరాలు. ఈ 43 సంవత్సరాలలో నేను పవర్లో ఉన్నది 13 సంవత్సరాలు మాత్రమే. మీరు అర్థం చేసుకోవాలి. 43 సంవత్సరాలలో పవర్లో ఉన్నది ఎంత? 13 సంవత్సరాలే. 30 సంవత్సరాలు పార్టీల జెండాలే మోసిన. అది నా నిజాయితీ, అది నా నిబద్ధత. కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీ శ్రేయోభిలాషిని. ఆ పార్టీ కోసం పార్టీ చేసే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండేవాడిని. పదవులు వస్తే సంతోషం, రావాలని మనిషిగా. అందుకనే మా నాయకులు చెప్తుంటారు, ముగ్గురికే ఒకటి దేవుడికి కోరికలు ఉండేవి, రెండవది సన్నాసులకు కోరికలు ఉండేవి, మూడవది పిచ్చోళ్ళకు కోరికలు ఉండేవి. మరి నేను మనిషిని, కోరికలు ఉంటాయి, కోరికలు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి రాగలిగాను. కానీ అత్యాశకు మాత్రం పోను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. ఇది ఇప్పటి వరకు తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే రాజకీయాలకు అతీతంగా తను మాట్లాడిన సందర్భం చూసినాం. మరి బీసీలకు కూడా తమ రాజ్యాధికారం దక్కాలంటే పోరాటం చేయాలి. క్షేత్రస్థాయిలో బీసీలను చైతన్యం చేయాల్సిన పాత్ర అందరూ కూడా తీసుకోవాలి. మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు అంటూ చెప్తా ఉన్నారు. బీసీ ఉద్యమానికి ఊతమిస్తా, నాకు ముఖ్యమంత్రి పదవిలో లేకపోతే ఇంకో పదవిలో ఆశించలేదు. తన జీవితంలో 40 ఏళ్ళు నేను రాజకీయాలు ఉంటే కేవలం 13 ఏళ్ళు మాత్రమే స్పష్టంగా అధికారం వైపు ఉన్నా, మిగతా అంతా ప్రతిపక్షం వైపే ఉన్న ప్రజా సమస్యలపైన కొట్లాయని అంటూ ఉన్నారు. తను ఇంకా ముందు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాగే పేదల పెన్నిదిగా ఉంటూ అభాగ్యులకు ఆపన్నాస్తం అందించాలని కోరుతూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగూరు.